మా పాపకి వ్యాక్సిన్ వేయించడానికి వచ్చిన కష్టాలండి ఈరోజు. 10వ నెల వ్యాక్సిన్ వేయించాలండి. 10వ నెల ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు వెళ్ళకపోతే కనుక మళ్ళీ 1 మంత్ వరకు దొరకదని చెప్పారు. అందుకని ఈ వర్షంలో మేము వెళ్ళవలసి వస్తుందండి. మేము బయటికి వెళ్ళాలంటే మాకు ఆటోలు కానీ బస్సులు కానీ ఇవేమీ అవైలబుల్గా ఉండవండి. ఎందుకంటే ఈ వంతెన దాటి ఏది యువతలకి రాదు. కంపల్సరీ మేమే వంతెన దాటి వెళ్ళాలన్నమాట. ముందుగా మా మమ్మీని పాప నడుచుకుంటూ వెళ్తున్నారు, నేనేమో వీడియో తీస్తున్నానండి. ఈ వంతెన దాటి ఏది రాదు. అప్పుడెప్పుడో 2001లో వేశారండి. ఇలా మేము 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలండి. ఈ మంత్లో 10వ నెలలోని 2 వ్యాక్సిన్లు ఉన్నాయండి. ఒకటి ఏ విటమిన్ అండి, రెండోది ఏమో వచ్చినప్పటికీ పోలియో రాకుండా ఉండడం కోసం వేస్తున్నారండి. ఒకటి చేతికి, ఒకటి కాలుకండి. ఫస్ట్ వ్యాక్సిన్ వేసినప్పుడు పాప చాలా తక్కువ ఏడ్చిందండి. రెండో వ్యాక్సిన్ మాత్రం చాలా గట్టిగా ఏడ్చిందండి. నాకైతే చాలా బాధ అనిపించింది. లేదు 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 అయిపోయింది అయిపోయింది. కుడకాలండి. ఇక్కడ కొంచెం గడ్డ ఉందండి, కొంచెం పలుకుందండి. అప్పుడే 5వ నెల అయిపోయిందిరా, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అయిపోయింది. అమ్మలేదు